చూడండి ఫ్రెండ్స్, మనము ఇది కట్ చేసుకున్నాం, ఇది కట్ చేసుకుంటాం. పొరపాటు ఏంది అంటే మనకు తెలిసిన వాళ్ళు అంటే బేసికల్గా వాళ్ళకి తెలుసు, కట్ చేస్తారు. ఈ పువ్వులు మీదికి చూస్తున్నాయి, ఓకే, ఈ పువ్వులు కిందికి చూస్తున్నాయి, అలాగే కట్ చేసుకోవద్దు, అస్సలు చేయొద్దు ఆ పొరపాటు. ఇప్పుడు మనం కరెక్ట్గా చేసుకుందాం. ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఇది మనకు లెంత్ సరిపోయేటంత పెట్టుకోవాలి. నీకు ఎంత ఉంది, ఇంత ఎక్కువ ఎందుకు, వేస్ట్ కాదా క్లాత్? మా అంటే ఒక 1/2 ఇంచు 1 ఇంచ్ పెట్టుకో, అంటే ఇంత లెంత్లో డబుల్ ఫోల్డ్ చేసుకో. డబుల్ ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకో. ఇప్పుడు పువ్వులు ఎటు చూస్తున్నాయి, కిందికి చూస్తున్నాయి. అంటే మనకు నడుము వచ్చేసి కింది వైపు రావాలి, అంటే ఇలా రావాలి. ఇది కరెక్ట్ కదా. ఇప్పుడు ఒకటే పార్ట్ కట్ చేసుకోవాలి, రెండో పార్ట్ గురించి ఆలోచించుకుంటూ మళ్ళీ పెట్టుకోవాలి. చిన్నయే మనం ఆలోచించుకోకుండా వేయడం వల్ల మనకు. ఇప్పుడు తీసుకో, ఇలా అటు ఇటు జరగకుండా పిన్స్ పెట్టుకోండి. ఈ బార్డర్ వద్దు, మనకు బార్డర్ తీసేద్దాం కాబట్టి. మనకు బార్డర్ తీసేసినా కానీ ఇక్కడ సైడ్ సరిపోతుంది కాబట్టి కొంచెం కిందికి ఉంచుకొని నీట్గా ఇలా కట్ చేసేయి. ఇలా 2 పీసులు ఉన్నాయి కదా, ఓ పీస్ తీసేయి, మరి ఇంకో పీస్ దానికి. మళ్ళీ పిన్నులు పెట్టి మళ్ళీ తీయవు కదా. ఇప్పుడు పెట్టు. కట్ చేసి పెట్టేద్దాం. ఇప్పుడు కట్ చేసేది కొంచెం కట్ చేయి. చాలే కట్ అయిపోయింది కదా, ఇక ఆల్రెడీ ఉంది. ఎప్పుడైనా కొంచెం ఎక్కువనే ఉంచుకోవాలి మనం. ఇది ఉల్టా సైడ్ కదా, ఇలా కనబడుతుంది. మొత్తం స్ట్రైట్ కట్ చేసి అయిపోయింది ఇక దాని పని. నువ్వు అతక పెట్టేటప్పుడు ఆ బార్డర్ కట్ చేసి మీద పెట్టే. ఇది ఇలా జరుపు, మళ్ళీ నడు మీది కిందికి పెట్టేసి. ఇది మీదికి పువ్వులు ఉంది కదా, మీదికి ఉంచేసి అలాగా పెట్టేసుకోవాలి. నువ్వు ఇలా పెట్టకుండా డబుల్ ఫోల్డ్ చేసి ఒకటేసారి కట్ చేస్తే చెట్లు, బుట్టలు, కొట్లు, ఏందో బొమ్మలు ఉన్న వీటికి మనకు తప్పు అయిపోతుంది. ఓకే, ఇది క్లారిటీగా. మనం శారీలో ఉన్న మొత్తం క్లాత్ నుంచి నేను బాడీకి మాత్రం క్లాత్ తీసేసిన కదా, బాడీ పార్ట్, బాడీ క్లాత్. ఇప్పుడు మనకి ఇంతవరకు ఒక వీడియో అయిపోయిందండి. నెక్స్ట్ వీడియో అది నేను నెక్స్ట్ 6 పీసెస్ కట్ చేసి దీన్ని ఎలా కట్ చేస్తున్నానో చూపిస్తాను. లేదు అది కూడా పెద్దగా గాలే వీడియో, ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు 6 పీసెస్ అయిపోయిందంటే దీంట్లోనే యాడ్ చేస్తా, కటింగ్ మొత్తం చూపించేస్తా. నెక్స్ట్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ వీడియోలు నేను స్మాల్గా చూపిస్తాను, కుట్టిన తర్వాత, కుట్టక ముందు. నువ్వు కట్ చేసేయి. ఇంకా మీకు వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, చూడండి. ఇప్పుడు ఇది మొత్తం ఇది మనం లంగా ఉంచుకుందాం అనుకుంటున్నాం కదా, అదే కింద ఫ్రాక్కి మనం ఇది ఎంత ఉందో అంత సైజుకి మొత్తం కట్ చేసుకురా. బార్డర్ కట్ చేసేయి. ఇంకా గిది ఇది క్రాస్ ఉంది కదా, ఏం క్రాస్ లేదు, క్రాస్ ఎక్కువ లేదు. ఫస్ట్ నువ్వు లంగా ఇది స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలంటే, కుట్టేటప్పుడు ఇది పోగులు పోకుండా మన కోర్లాక్ మిషన్ ఉండదు కాబట్టి ఇలా ఫస్ట్ మంచిగా ఫోల్డ్ చేసి కుట్టేసి, పోగులు బయటకు రావు, మనకు కుచ్చుకోవు పిల్లలకు. పీకో చేసినా సరే ప్రాబ్లం ఏం లేదు. నీ పీకో మిషన్ ఈజీ ఉంది కదా, ఫోల్డింగ్ కానీ పీకో కానీ ఫస్ట్ పాయింట్ అది చేసేసుకో. చేసుకున్న తర్వాత నువ్వు ఇది మీది బార్డర్ ఉంది కదా, ఇది మీది బార్డర్ మొత్తం కట్ చేసి ఎన్ని మీటర్లు ఉందో కొలుద్దామా? కొలుద్దామా ఒక్క 2 నిమిషాలు. ఇది 2 మీటర్స్ క్లాత్ కదా, 2 మీటర్స్ క్లాత్ని ఇగో ఇలా పెద్ద ఉంది కదా, ఇలా పట్టుకోరా, అని అక్కడ సైడ్ పట్టుకో. దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేయాలి. ఎట్లా మనం డ్రెస్సులు కట్ చేసుకుంటప్పుడు, బ్లౌజ్ కట్ చేసుకుంటప్పుడు అంచులు ఒకేలాగా పెట్టుకుంటాం చూడు, అలా ఫోల్డ్ చేయాలి నార్మల్గా. ఆ 6 పీసెస్ లాగాకి మనము శారీ పెట్టికోట్ అయినా సరే ఇలాగే పెట్టాలి. పెట్టి 2 ఒక దగ్గరికి వేసుకొని 4 ఫోల్డింగులు చేసి మనం ఇలా పెట్టేసుకోవాలి. ఇలాగా మొత్తం టోటల్గా ఇలా పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలాగా 4 మడతలు, అంటే ఈ ఫోల్డింగ్ తెచ్చి దీని మీద ఇలాగే వేసేసినాం చూడండి, ఈజీగా అర్థమేసినామా. దీంట్లో మనకు 6 పీసెస్ కట్ చేసుకోవాలి. 6 పీసెస్ కట్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళ నడుం మెజర్మెంట్ రాసుకోవాలి. మనం 32ని మనం సగం చేసుకోవాలి. అంటే 2 పార్ట్ల కిందికి అవుతుంది కదా,
16 ఇంచులు. 16 ఇంచులను మనం ఇలా పెట్టుకొని మనం 6 పీసెస్ అంటే ఇలా మనకు 3 పీసులు మనకు పైన ఈ వైపు 3 పీసులు వెనక వైపు కనబడతాయి. ఆ పీసులను ఇది డబుల్ ఫోల్డింగ్ సైడ్ ఉంటుంది కదా, ఈ పీసులు మనం మొత్తం టోటల్గా కట్ చేయాల్సిన పీసులు 2 పీసులు. 6 పీసులకి మన మీద ఫోల్డింగ్ ఉంది కదా, ఇవి 4 పీసులు అవుతాయి, ఇక్కడ 4 పీసులు అవుతాయి. అంటే ఇక్కడ 2 పీసులు అవుతాయి ఈ ఫోల్డింగ్ ఉండడం వల్ల, ఇక్కడ 4 పీసులు అవుతాయి. ఏదైతే 6 పీసెస్ అవుతాయి. మనం కట్ చేయాల్సిన ఈ 2 పీసులు మాత్రమే. అంటే ఈ బాక్స్ మనకి ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్ ఉంది, ఇక్కడ సైడ్ ఫోల్డింగ్ ఉంది, ఇక్కడ సైడ్ ఓపెన్ ఉంది. ఈ ఓపెన్ సైడ్ 4 పీసులు వస్తాయి, ఈ క్లోజ్ సైడ్ 2 పీసులు వస్తాయి. ఈ 2 పీసులు ఈ ఓ పీస్ కాబట్టి మనం ఈ 2 పీసుల సైడ్ ఎంత తీసుకోవాలి, 4 పీసుల సైడ్ ఎంత తీసుకోవాలి అనేది నేను చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మీకు చిన్న ఎగ్జాంపుల్, నేను ఈ క్లాత్ లాగానే ఈ ఫోల్డింగ్ చేసిన. ఇగో ఇలా పొడవు 2 మీటర్లు, దాన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా క్లాత్ పెట్టిన. ఇది ఫోల్డింగ్ సైడ్, ఇది ఓపెన్ సైడ్. ఈ ఓపెన్ సైడ్ 4 పీసులు వస్తాయి, ఈ క్లోజ్ సైడ్ 2 పీసులు వస్తాయి. అంటే మొత్తం కలిపితే ఈ 2 పీసులు మధ్యది ఒక పీస్ వస్తుంది, ఈ మధ్యలో పీస్ అవుతుంది, ఇది అటొకటి ఇటొకటి అవుతుంది. అంటే ఇటు 3 అటు 3 అవుతుంది. మీకు ఓపెన్ చేసిన తర్వాత అర్థమవుతుంది. ఇది నేను 4 ఇంచులు తీస్తున్నాను, ఇది 5 ఇంచులు తీస్తున్నాను. మొత్తం టోటల్గా ఇది 5 ఇంచులు అంటే మనకు 2 పీసులు కలిపితే 10 ఇంచులు అవుతుంది. ఇది ఓపెన్ చేసేసరికి 8 ఇంచులు అవుతుంది. ఈ 8 ఇంచులు, ఈ 10 ఇంచులు మొత్తం టోటల్గా 18 ఇంచులు అవుతుంది. 18 ఇంచులు అంటే మనకు 36 అవుతుంది. మనకు వచ్చే మెజర్మెంట్ ఎంత? 34 కావాలి. 34ని మనం అటు ఇటు అన్ని పీసులు అతకబెట్టే వరకల్లా మినిమం 35 అని అవుతుంది. 1 ఇంచ్ ఎక్కువ వస్తే మనకు ప్రాబ్లం ఏం కాదు. ఇంకా 2 ఇంచులు ఎక్కువ వచ్చిన ప్రాబ్లం కాదు. ఎందుకంటే మనకి ఇది 6 పీసెస్ నడుము పట్టేసినట్టు అవుతుంది. మనం ఆల్రెడీ ఫ్రాక్ అనేది కుచ్చులు పెట్టుకుంటున్నాం కాబట్టి ఇది కొంచెం ఇంకెక్కువ వచ్చిన ప్రాబ్లం లేదు. ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువ వచ్చిన ప్రాబ్లం లేదు. ఇగో ఇలాగా మనం కట్ చేసి చూపించు. ఇక్కడ ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేస్తే ఎంత అయింది? ఇగో ఇదొకటి, ఇదొకటి, ఇలాగా చూడండి. ఇక్కడ కింద ఓపెన్ చేయాలి. ఇదిగో మళ్ళీ స్ట్రేట్ పీస్ పెట్టకుండా ఈ క్రాస్ ఇక్కడ పెట్టాలి, ఇది ఇటు తిప్పి ఇది క్రాస్ ఇటు పెట్టుకోవాలి. 6 పీసెస్తో అయిపోయింది. ఈ రిస్క్ నేను ఈ క్లాత్ మీద చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం నడుము ఈ వైపున తీసుకుందాము. ఉండు నాన్న, ఈ వైపున ఎంత తీసుకుందాము? 4 ఇంచెస్ తీసుకున్నాం. అంతే కదా, 4 కదా, 4 ఇంచెస్. ఈ 4 ఇంచెస్ మార్క్ చేసిన. ఈ 4 ఇంచెస్ ఇక్కడ పెట్టుకొని ఈ లైన్కి వచ్చేసరికి ఈ సైడ్ మొత్తం అటు సైడ్ కాకుండా మనం ఉన్న సైడ్ 5 ఇంచెస్ తీసుకోవాలి. 5 ఇంచెస్. ఈ 5 ఇంచెస్ 4 ఇంచెస్ ఏం చేయాలి? మనం కలపాలి. ఇలాగా చూసుకోవాలి, ఇలాగా చూసుకొని కలుపుకోవాలి. లైట్గా కలుపుతున్నా ఫస్ట్, ఎందుకంటే సమానం వస్తుందా కరెక్ట్ వచ్చి. ఇంతే 6 పీసెస్. ఇది ఈ పీస్ తెచ్చి మళ్ళీ ఇటు వేసుకుంటే ఇది గేర అయిపోతుంది, ఇది తీసుకుపోయి అటు వేసుకుంటే అది నడమ అయిపోతుంది. ఈజీగా మనకి ఈజీ కాన్సెప్ట్తో 6 పీసెస్ కట్ చేసుకునేటప్పుడు చాలామందికి నడుము పెద్దగా అయిపోతుంది, కట్టింగ్ కరెక్ట్ వస్తలేదు అంటారు కదా. ఇలా కట్ చేసుకొని చూడండి, నేను చూపిస్తాను చూడండి. ఒక్క నిమిషం వెయిట్ చేస్తే మీకు ప్రతి ఫ్రాక్కి, ఏ ఫ్రాక్ అయినా సరే, మీరు అంబ్రిల్లా ఫ్రాక్ కుట్టుకున్నా సరే మీరు 6 పీసెసే కుట్టుకోండి. పిల్లలకు కంఫర్ట్గా ఉంటుంది. మనం ఈ క్రాస్ వేసుకోవాలి. ఇక పొరపాటున ఈ సైడ్ తీసుకుపోయి ఇటు అతకబెట్టద్దు, ఇట్లా ఈ క్రాసే అతకబెట్టాలి. ఈ క్రాస్ని ఇలా తెచ్చి ఇలా అతకబెట్టాలి, ఇలా అతకబెట్టాలి. ఎట్లా? ఈ పీస్ను మధ్యలో పీస్ కదా, ఇట్లా ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేసే ముందు మనం ఇది కట్ చేసుకోవాలి. ఓపెన్ అయిపోయింది. ఇలా ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన దాన్ని ఇది ఒక పీస్ అనుకోండి. ఈ ఓపెన్ దానికి
ఇటు ఒక్క పీస్ ఇలాగా, ఇవి 4 పీసులు ఉన్నాయి కదా, దీనికి 2 పీసులు, దీనికి 2 పీసులు ఇలాగా జాయింట్ చేసేయండి. ఈ అంచులు అనేది మనకు అంచు ఈ సైడ్కి వచ్చేలాగా ఉంచుకోండి. ఈ అతకబెట్టిన తర్వాతనే మీరు కన్ఫ్యూజ్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత వచ్చేటప్పుడే పిన్స్ పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నీకు ఇంకా వివరంగా చూపిస్తాను. ఇది ఫస్ట్ డబుల్ పెట్టి కట్ చేసినాం కదా నడుం పీస్ మధ్యది, దీన్ని ఓపెన్ చేసి ఇది పెద్దగా అయిపోతుంది. 4 4 8 ఇంచులు అవుతుంది. ఈ 8 ఇంచుల దానికి ఈ 5 ఇంచుల పీస్ ఇలాగా మొత్తం టోటల్గా ఇలాగ అటాచ్ పెట్టాలి. ఇటొక్క పీసు, ఇటొక పీసు, 2 సైడ్లు అంతే. 2 భాగాలు ఉంటాయి కదా, ఇది ముందు భాగం అవుతుంది, వెనక భాగం అవుతుంది. పెట్టిన తర్వాత మళ్ళీ కొనలు ఇలాగే వదిలేసేయాలి. ఇప్పుడు మనం ఫ్రాక్ చేసిన తర్వాత ఇది అది అటాచ్మెంట్ చేసుకోవాలి. ఇలాగ రెడీ అయిపోతుంది. 6 పీసెస్ ఈ నడుము గేర ఇక్కడ పెద్దగా. నేను రేపు లైనింగ్ అతుకు పెట్టంగానే చూపిస్తాను. నేను నెక్స్ట్ రేపు చేస్తాను ఇది. ఓకే, నెక్స్ట్ ఇగో ఇది కుచ్చులు పెట్టుకునే బాడీ పెద్ద క్లాత్ లంగా ప్లస్ బాడీ. ఒక హ్యాండ్స్ కట్ చేయలేను, నేను హ్యాండ్స్ కట్టింగ్ విధానం కూడా చూపిస్తాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు ఓపిక చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. వాళ్ళ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా తెలియని వాళ్ళకు మనకు ఛానల్ షేర్ చేయండి. ఓకే, బాయ్ మరి.